ఇక కామారెడ్డి ఇంకా కుదురుకోలేదు. ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కూడా ఇప్పట్లో కనిపించడం లేదు. వర్షాలు తగ్గినా, వరదలు శాంతించినా అవి మిగిల్చిన నష్టం బాధితులను కన్నీళ్లు పెట్టేస్తున్నాయి. వర్షం తగ్గినా గ్రామాలు వరద నీటి నుంచి బయటపడలేదు. కామారెడ్డిలో వరదల కారణంగా 130 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 33,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరామసాగర్ ప్రాజెక్టు వెనక జలాలు పోటెత్తి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామీణ అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 249 గ్రామాల్లో 76,984 ఎకరాల పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖలు నష్టాన్ని అంచనా వేస్తూనే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాయి. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవీందర్, చెప్పండి, ప్రస్తుత కామారెడ్డి పరిస్థితి ఎట్లా ఉంది? కామారెడ్డి జిల్లాలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతలేవు. ఎక్కడ చూసినా జలతో ఈ ప్రయాణికులు అదేవిధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు మురుగునీరు ఇళ్లకి చేరింది. దాన్ని తీయాల్సినటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా గాలిగా తెలిసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అనేక గ్రామాలకు కనెక్టివిటీ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కనెక్టివిటీ దెబ్బతిన్నటువంటి గ్రామాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైనట్టుగా చెప్పవచ్చు. కొంచెం మేరకు వర్షం తగ్గినా ఫ్లడ్ ఫ్లోటింగ్ విపరీతంగా ఉంది. ముఖ్యంగా అటు నుంచి రావాల్సినటువంటి రాకపోకలు పూర్తి స్థాయిలో బంద్ అయ్యాయి. కామారెడ్డి జిల్లాను పూర్తి స్థాయిలో వరద నష్టాన్ని ఇబ్బందులకు గురి చేశాయని చెప్పొచ్చు. భారీ వర్షాలతో అటు ప్రైవేటు సంబంధించిన ఆస్తితో ప్రభుత్వం, ఇటు ప్రభుత్వం సంబంధించిన ఆస్తి పూర్తి స్థాయిలో దెబ్బతింది. దాదాపుగా ఇప్పటి వరకు అంచనా వేసిన ప్రకారం 135 కోట్ల వరకు ప్రాథమికంగా నష్టం జరిగినట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ అంశం పట్ల ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. ఇటు అధికార యంత్రాంగం కూడా ముఖ్యంగా ఫండ్ అవసరం ఉంటుంది. తక్షణ ఫండ్ ఇవ్వాల్సినటువంటి అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఆ రకమైన చర్యలు కూడా చేపట్టలేదు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 135 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టుగా అధికార లెక్కలు చెప్తున్నాయి. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలంటే 22 కోట్లు తక్షణమే అవసరం ఉంటుంది. నష్ట నివారణ చర్యలకు అంచనా వేసినటువంటి యంత్రాంగం గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేస్తే తప్ప ఆ పనులను పూర్తి చేసే పరిస్థితి లేదని జిల్లా యంత్రాంగం అంటుంది. ఈ నేపథ్యంలో రహదారులు ధ్వంసమయ్యాయి. దాదాపుగా 83 కోట్ల నష్ట నివారణ జరిగినట్లు ఆర్ఎండ్బి అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షాలతో అనేక రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. దీన్ని తీవ్ర నష్టంగా పరిగణించవచ్చు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ ఆస్తులు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా 633 ప్రభుత్వ ఆస్తులకు అదేవిధంగా ఇటు ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరిగినట్లుగా గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధానంగా రోడ్లు, భవనాలు శాఖ ఆధ్వర్యంలో ఎక్కువ రోడ్లు దెబ్బతిన్నట్టుగా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇందులో ప్రధాన రోడ్లు, భవనాలు, పంచాయతీరాజు, మున్సిపాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బి రోడ్లకు కూడా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కేవలం ఆర్ఎండ్బి రోడ్లకే 83 కోట్లు అవసరం అవుతుందని, ఇందులో రోడ్డు భవనాలకు సంబంధించిన 78 రోడ్లు అదేవిధంగా 60 కోట్లతో పంచాయతీరాజు రోడ్లను మరమ్మతు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 48 రోడ్లకు పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతున్నాయో దానికి 11 కోట్లు తక్షణం అవసరం ఉంటుంది. ముఖ్యంగా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 104 రోడ్లకు 13 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా అంచనా వేయడం జరిగింది. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి 83 చెరువులకు అదేవిధంగా 33 కోట్ల రూపాయలు, అదేవిధంగా పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖకు సంబంధించినటువంటి 11 కోట్లకు తక్షణం అవసరం ఉంటుంది. నష్టం జరిగింది అంచనా వేశారు. కానీ దానికి సంబంధించిన గ్రాంట్స్ విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది. ప్రభుత్వం తక్షణ గ్రాంట్ ను విడుదల చేసి కామారెడ్డిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా ప్రజలు కోరిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.